వెల్కమ్ బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. రీజన్ ఏంటో తెలియదు, అంత పెద్ద డెసిషన్ కు కారణం ఏంటో క్లారిటీ లేదు. కానీ ఆ సీనియర్ నేత ఆల్ ఆఫ్ సడన్ గా బిగ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏకంగా ఇక నుంచి నో పాలిటిక్స్ అంటూ ప్రకటన చేశారు. తానే కాదు, తన కుటుంబ సభ్యులు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండరంటూ చెప్పుకొచ్చారు. ఇంతకు పెద్ద ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఆయన సీట్లో కర్చీఫ్ వేసేందుకు ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారా? ఇందుకు ఆయన ఆవేదన ఏంటి? పార్టీ ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సంచలన నిర్ణయం. పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటన. తనతో సహా కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయరన్న కామినేని బిగ్ డెసిషన్ వెనక రీజన్ ఏంటి? కామినేని ప్లేస్లో టికెట్ దక్కించుకునేది ఆయనేనా? కామినేని శ్రీనివాస్ సీనియర్ మోస్ట్ లీడర్, నాన్ కాంట్రవర్సీ నాయకుడిగా పేరుంది. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా కామినేని శ్రీనివాస్ ఉన్నారు. 2014లో కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి విజయం సాధించి అప్పటి టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా కీలకమైన వైద్యారోగ్య శాఖను చేపట్టారు. తరువాత టీడీపీ బీజేపీతో విభేదించి బయటకొచ్చారు. 2019 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అప్పట్లోనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని కూడా ప్రకటించారు. ఏమైందో ఏమో తెలియదు గాని 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా మళ్లీ నో పాలిటిక్స్ అంటున్నారు. అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోనని తానే కాదు, తన కుటుంబ సభ్యులెవరూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండరని ప్రకటించారు కామినేని. అయితే కామినేని ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడానికి కారణమేంటన్న దానిపై రకరకాల చర్చ జరుగుతోంది. ఒకవైపు వయసు పైబడటం, రాజకీయాలు ఆర్థిక భారంగా మారడంతో పాలిటిక్స్ కు దూరంగా ఉండాలనుకుంటున్నారా, లేక వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం సాధ్యం కాదని భావిస్తున్నారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల నుంచి ఎప్పుడో విరమించుకోవాలని అనుకున్నా తప్పని పరిస్థితుల్లో అందరూ కోరడంతో 2024లో పోటీ చేశానంటున్నారు కామినేని శ్రీనివాస్. రాబోయే ఎన్నికల్లో మాత్రం పోటీ చేయనని, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. కామినేని చేసిన ఈ ప్రకటన బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కామినేని శ్రీనివాస్ చంద్రబాబుకు సన్నిహితుడు. సేమ్ టైం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో కూడా మంచి సంబంధాలున్నాయని అంటారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆయన మంత్రి కావాలని ఆశపడ్డారు. కానీ బీజేపీ నుంచి ఒకరికే బెర్త్ దక్కడంతో కామినేనికి ఛాన్స్ లేకుండా పోయింది. సేమ్ టైం బీజేపీలో కామినేని శ్రీనివాస్ కు ప్రాధాన్యత దక్కడం లేదట. ఆ మధ్య ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా కామినేని ప్రస్తావించిన అంశం తీవ్ర దుమారం లేపింది. సినిమా ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు వెళ్లినప్పుడు చిరంజీవి జగన్ ను నిలదీశారని చెప్పుకొచ్చారు కామినేని. ఆ వ్యాఖ్యలపై బాలకృష్ణ రియాక్ట్ కావడంతో రచ్చరచ్చయింది. చిరంజీవి రియాక్ట్ అయ్యే వరకు వచ్చింది వ్యవహారం. ఆ ఇష్యూలో తానొకటి అనుకుంటే మరోటి అయిందని బాగా నొచ్చుకున్నారట కామినేని. ఇలా అన్నీ కలగలిపి రాజకీయాలకు రామ్ రామ్ చెప్పాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేయడంతో కైకలూరు సీటును దక్కించుకునేందుకు చాలా మంది నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారట. స్థానిక నేతలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న బీజేపీ నేతలు కూడా ఇప్పుడు కైకలూరుపై ఫోకస్ పెడుతున్నట్లు టాక్. మరోవైపు గత ఎన్నికల్లో ఏలూరు పార్లమెంటు సీటు ఆశించి భంగపడిన అదే సామాజిక వర్గానికి చెందిన గారపాటి సీతారామాంజనేయ చౌదరి కూడా కైకలూరు సీటుపై ఆసక్తిగా ఉన్నారట. వైసీపీ ఎమ్మెల్సీగా ఉండి ఈ మధ్య ఎమ్మెల్సీ పదవికి ఫ్యాన్ పార్టీకి రిజైన్ చేసి జయమంగళ వెంకటరమణ కైకలూరు నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. రాజకీయాలకు గుడ్ బై చెబుతూ కామినేని చేసిన ప్రకటన ఓవైపు చర్చకు దారి తీస్తుంటే, సీటు కోసం కర్చీఫ్ వేసేందుకు నేతలు పోటీ పడుతుండటం ఇంకెంత ఇంట్రెస్టింగ్ గా మారింది.